నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. చాలామంది నా వీడియోస్ చూసి మోసపోతున్నారు జనాలు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే నేను కోవిడ్ వాళ్ళ గురించి కొంచెం చెడ్డ కొంచెం మంచి కొద్ది రోజులు పొగుడుతాడు కొద్ది రోజులు తిడతాడని చెప్పేసి చాలామందికి ఒక ఇది ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి. జెన్యున్గా మీకు పక్క ఒక క్లారిటీ ఇస్తా. వీడియోస్కి మాత్రం పక్కా లైక్ చేయండి. కోవిడ్కి రావాలనుకునే వాళ్ళే చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వందల మంది కాదు వేల మంది అన్న ఒక్క వీసా ఉంటే పంపించన్న ప్లీజ్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని చెప్పేసి నన్నైతే అడుగుతున్నారనమాట. సో వాళ్ళకి ఇక్కడ సిచ్యువేషన్స్ తెలియదు. నేను ఒకవేళ మంచిగా చెప్పాను అనుకోండి, వీడియోస్ మంచిగా చేశాను అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారంటే ఎవరైనా చూసేవాళ్ళు, ఓ అక్కడ బాగుంది, కోవిడ్కి వెళ్ళొచ్చు, మనం అక్కడికి వెళ్ళేసి మంచిగా పని చేసుకోవచ్చు, అతను చెప్తున్నాడు కదా, అతను చేస్తున్నాడు కాబట్టి సో మనకైతే మంచిగా ఉంటుంది అక్కడ అని చెప్పేసి థాట్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మోసపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, కోవిడ్ వాళ్ళు ఎలా చూసుకుంటారు, ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్స్కి మనల్ని ఎలా వాడుకుంటారు అనేది ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు. కానీ అందరికీ చెప్పలేరు కదా. ఇప్పుడు 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి నాకు. వీళ్ళందరూ నా వీడియోస్ చూస్తూ ఉంటారు. చాలామంది ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇతను మనకి ఏదైనా హెల్ప్ చేయగలుగుతాడు అంటే కోవిడ్కి రావడానికన్నా హెల్ప్ చేస్తాడు, లేదంటే కోవిడ్ గురించి తెలుసుకోవడానికి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా. సో వాళ్ళందరికీ ఏం చెప్తున్నా, మంచి చెడు రెండూ ఉంటాయి. చూసే వాళ్ళకి అర్థమైపోతుంది, ఓ మా నాన్న ఇంత కష్టపడుతున్నాడా, అక్కడ ఇబ్బంది పడుతున్నాడా అని చెప్పేసి పిల్లలకి అర్థమవుతుంది, ఇంటి దగ్గర పిల్లలు చూసే వాళ్ళకి. ఓకే. రెండోది, కోవిడ్కి రావాలనుకునే వాళ్ళకు కూడా ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే అందుకే. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ తెలియక ఇక్కడికి వచ్చి మోసపోయి ఇబ్బంది పడి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి చేసుకోలేక నెలకి 2 నెలలకి వెళ్ళిపోతున్నారు ఇళ్ళకి, ఇక్కడ కష్టం తెలియక. సో ఇక్కడ నేను చూపించాను అనుకోండి, రావాలనుకునే వాళ్ళు ఓ అలా ఉంటుంది, మనం మన ఫ్యామిలీ కోసం కష్టపడదాం, అడ్జస్ట్ అవుదాం, చేసుకుందాం, కష్టం ఉన్నా సరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఇప్పుడు ఒకవేళ అడ్జస్ట్ అయ్యి చేసుకుంటే మనకు డబ్బులు వస్తుంది, మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవచ్చు అనే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో ఇంకొంతమంది ఏమనుకుంటారు, నేను చదువుకున్నా, నాకేదో కొంచెం ఇంగ్లీష్ వచ్చు, లేదు నా దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, లేదు ఇక్కడ ఏదైనా పని చూసుకుందాం, అంత దూరం వెళ్ళి అన్న చెప్తున్నాడు కదా కష్టపడడం ఎందుకో, అక్కడ ఇబ్బందిగా ఉంటుందంట అని చెప్పేసి కొంతమంది వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఇంటికాడనే పని చేసుకుంటారు, ఏదో ఒక జాబ్ చూసుకొని. ఓకే. సో కోవిడ్ వాళ్ళని తిడుతున్నాను, కోవిడ్ వాళ్ళని పొగుడుతున్నాను అంటే, మా వాళ్ళు కోవిడ్ వాళ్ళు మంచోళ్ళండి, చాలా బాగా చూసుకుంటారు ఫుడ్ విషయంగా. సో పని కూడా మంచిగా చేయించుకుంటారు. మన పని అయితే చేయాలి తప్పకుండా, ప్రతి ఒక్కరు చేయించుకుంటారు. నాకు గిరిగిరి ఉండదు, అంటే నస్ ఉండదు, ప్రతిదానికి చీటీ మాటికి ఇది చేయి అది చేయి అది చేయి ఇది చేయి అని చెప్పేసి ఉండదు. సో నేను హ్యాపీ. కాకపోతే నేను బయటికి వెళ్ళినప్పుడు కొంతమందితో మాట్లాడతా. డ్రైవర్లు ఇప్పుడు బయటికి వెళ్తే ఎక్కడ ఒకసారి మన డ్రైవర్లు కనిపించినప్పుడు మన తెలుగు వాళ్ళు, మీ ఇల్లు ఎలా ఉంది, మీ కోవిడ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నీకు ఫుడ్ బాగా పెడతారా, అన్నం బాగుంటుందా, లేదు మీ పని మనుషులు బాగా చూసుకుంటారా, అన్నం బాగా పెడతారా అని చెప్పేసి అడిగినప్పుడు ఆ కాన్వర్జేషన్లో ఏమవుతుందంటే మాకు, సో మా కోవిడ్ వాళ్ళు మంచోళ్ళు కాదబ్బా, చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా కష్టంగా ఉంది పని, బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా కూడా పట్టించుకోరు, అన్నం బెటర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు నాకు. కాకపోతే వాళ్ళతో నేను కలిసి వీడియో చేయలేను కదా. సో ఇలా ఉంటుందంట అతని సిచ్యువేషన్ అని చెప్పేసి నేను వీడియో చేశాను అనుకోండి, అతను కొంచెం నర్వస్గా ఫీల్ అవుతాడు. అంటే కొంచెం అరే ఎందుకురా వీడియో, యూట్యూబ్ ఛానల్ చాలామంది చూస్తారు కదా అని ఫీల్ అవుతారు. కానీ నాకు అట్లా లేదు. నా సిచ్యువేషన్ని నేను చెప్తా, బయట మనతో మాట్లాడిన వాళ్ళ సిచ్యువేషన్ని నేను షేర్ చేస్తున్నా మీకు, ఇలా ఉంటుందంట బయట కూడా, సో ఇలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది డ్రైవర్లు అని చెప్పేసి మీకు చెప్తున్నా నేను జెన్యున్గా. మిమ్మల్ని ఏదో మోసం చేయాలని, మిమ్మల్ని ఏదో కోవిడ్ వాళ్ళని ఏదో తిట్టాలని పొగడాలని నా ఉద్దేశం అయితే కాదు. కోవిడ్కి రావాలనుకుంటున్న వాళ్ళకి ఇక్కడ సుఖము ఉంటుంది, కష్టము ఉంటుంది, రెండింటికి అడ్జస్ట్ అయిపోవాలి. నువ్వు వచ్చే ఇల్లు మంచి ఇల్లు కావచ్చు, పని హిమాల ఇల్లు, నిన్ను ఇబ్బంది పెట్టి నానా రకాలుగా హింసించే ఇల్లు అయినా కావచ్చు, అడ్జస్ట్ అయిపోవాలి. నువ్వు అడ్జస్ట్ అయిపోతే నీ ఫ్యామిలీ బాగుంటుంది. నువ్వు అడ్జస్ట్ కాలేకపోతే రావద్దు కోవిడ్కి, ఇలా ఉంటుంది ఇక్కడ కష్టము అని మాత్రమే చెప్తున్నా నేను. మిమ్మల్ని ఏదో భయపెట్టాలని, మీరు కోవిడ్కి రాగాకండి, ఇబ్బంది పడగాకండి అని చెప్పి చెప్పట్లే. రావాలి, వచ్చితేనే ఇక్కడ బరువు బాధ్యతలు, మన ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, ఒకప్పుడు అమ్మా నాన్న ఎంత కష్టపడిండ్రు, మనం ఇక్కడ పడే కష్టం అమ్మా నాన్న ఎంత కష్టపడిండ్రు మన కోసం అనేది ఒక క్లారిటీ ఇస్తుంది నీకు. సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే చాలామంది తెలియని వాళ్ళు పెడుతున్నారు కామెంట్లు, నువ్వు వచ్చేయచ్చు కదరా ఇంటికి అని చెప్పేసి. నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. కాకపోతే
వచ్చే వాళ్ళకు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను రావద్దని చెప్పను. మీ ప్రాబ్లమ్స్, మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు. సో ఇలా ఉంటుంది సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్, ఇబ్బందులు, కష్టాలు ఇలా ఉంటాయి అని మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎవరిని నేను కించపరచడం, ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం, ఎవరిని నేను ఇది చేసి అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వేస్ట్ కాళ్ళు, వీళ్ళు ఇది కాళ్ళు అని చెప్పి చెప్పట్లా. జెన్యున్ ఇన్ఫర్మేషన్. కొంతమంది నేను మాట్లాడిన వాళ్ళని, వాళ్ళ సిచ్యువేషన్స్ని ఇలా కూడా ఉంటుంది, కష్టపడుతున్నారు చాలామంది అనే ఒక మైండ్ సెట్తోనే నేను వీడియోస్ చేస్తున్నా. కష్టము సుఖము. ఓకే, నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరందరూ చాలామంది నన్ను సపోర్ట్ చేయడం కానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, బ్యాడ్ కామెంట్స్, బండ బూతులు పెట్టినా కూడా నేను హ్యాపీగా తీసుకుంటా దాన్ని. మీరు బండ బూతులు అంటే ఆ మాటలు నేను వినుండను. కొన్ని మాటలు అయితే నాకు వచ్చే కొన్ని కామెంట్స్ అయితే నేను ఆ తప్పుడు మాటలు అయితే నేను ఎప్పుడు వినుండను. అలాంటి తప్పుడు కామెంట్లు కూడా వస్తున్నాయి. కాకపోతే నేను హ్యాపీ. ఎందుకంటే నా వల్ల కొంతమంది తెలుసుకుంటారు, కష్టం ఉంది అక్కడ, మనం ఇక్కడే పని చేసుకుందాం అని చెప్పేసి కొంతమంది మారుతారు. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి ఇక్కడ వచ్చి అడ్జస్ట్ అవ్వాలి. అన్న చెప్పినట్టు అడ్జస్ట్ అయితే మన లైఫ్ బాగుంటుంది. అడ్జస్ట్ అవ్వకుండా వాళ్ళ మీదకి తిరుక్కున్నా కూడా, లేదంటే వాళ్ళు చెప్పిన పని చేయకపోయినా, మనం అడ్జస్ట్ కాలేకపోతే మన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది ఇంటి దగ్గర అనే ఒక ఆలోచనతో వస్తారు. ఇలా రండి అని చెప్పడానికి మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను. ఓకే, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. నేనేదో కోవిటీ వాళ్ళని తిట్టాలని కాదు, కోవిటీ వాళ్ళని పొగడాలని కాదు. వాళ్ళ సిచ్యువేషన్స్ తగ్గ వాళ్ళు మారుతూ ఉంటారు. ఖచ్చితంగా ఎవరైనా సరే, నీ దగ్గర డబ్బులు ఉంటే నీతో 10 మంది వస్తారు, నీ దగ్గర 10 మంది వచ్చి కూర్చొని మాట్లాడతారు. నీ దగ్గర డబ్బులు లేకపోతే వాడు వేస్ట్ గాడరా, వాడి దగ్గర ₹1 లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను లైఫ్లో ఫేస్ చేసిన. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వాళ్ళతో వెళ్తే ₹10 కాదు, ₹20 నా కోసం ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇంకొంతమంది ఫ్రెండ్స్లో అరే వాడి దగ్గర డబ్బులు ఉండదురా, ఏముండదు, వాడిని తీసుకెళ్తే మనం ఖర్చు పెట్టాలి వాడికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో మన దగ్గర డబ్బులు ఉంటే మనకి వాల్యూ, డబ్బులు లేకపోతే ఎలాంటి వాల్యూ ఉండదు. అది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరైనా సరే, బయట వాళ్ళ దగ్గరైనా సరే. బయట దేశం వచ్చి పని చేసుకుంటున్నామంటే మన ఫ్యామిలీ కోసం కష్టపడాలి. నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడతా, నేను హ్యాపీగా చేసుకుంటా, చూసుకుంటా అంటే వచ్చి ఒక 2 years హ్యాపీగా పని చేసుకోండి. అడ్జస్ట్ అయిపోండి ప్రతిదానికి. అడ్జస్ట్ అయిపోతే లైఫ్ సాఫీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి అడ్జస్ట్ అవ్వడం నేర్చుకో నీ లైఫ్లో, పక్కా నువ్వు సక్సెస్ అనేది నీ లైఫ్లో ఆటోమేటిక్గా వస్తుంది. సారీ మిమ్మల్ని ఏదన్నా ఇబ్బంది పెట్టు. కోవిటీ వాళ్ళని తిట్టడం కొంతమందికి నచ్చదు, కోవిటీ వాళ్ళని పొగడడం కొంతమందికి నచ్చదు. కాకపోతే నేను 2 ఫేస్ చేస్తున్నా. నాకైతే అలాంటి ప్రాబ్లం లేదు. అట్లా వీడియోస్ చేయడం వల్ల నాకైతే ప్రాబ్లం లేదు. నాకు విత్ పర్మిషన్తోనే చేస్తున్నా. సో కొంచెం ఆలోచించండి. ఇలా ఉంటుంది అని చెప్పేసి మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నా, చెప్తున్నా. ఓకే, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది మాత్రమే నా ఇంటెన్షను. తప్పుడు ఉద్దేశంతో అయితే లేదు. మీకు అందరికీ తెలుసుకోవాలి. మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు ఇక్కడ గల్ఫ్ దేశాల్లో పడి డబ్బులు సంపాదిస్తూ ఇంటికి పంపిస్తూ ఉంటే, ఇంటి దగ్గర తిరిగి చాలామంది డబ్బులు అనేది పోగొట్టేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, మా నాన్న ఇంత కష్టపడుతున్నాడు, మా అమ్మ ఇంత కష్టపడుతుంది, మా అన్న ఇంత కష్టపడుతున్నాడు, మన డబ్బులు ఇట్లా వేస్ట్ చేస్తే ఎలా, మనం కూడా వాళ్ళకి హెల్ప్ అవుదాం, ఏదో ఒక పని చేద్దాం అనేసి ఆలోచనతో వస్తారు. మోటివేషనల్గా నా వీడియోస్ ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మీరెవరు తప్పుగా అనుకున్నా, మీరెవరన్నా నన్ను చెడ్డగా అనుకున్నా నాకైతే ఇబ్బంది లేదు. కొంతమంది అన్న మారుతారు, కొంతమంది అన్న నా వీడియోస్ చూసి తెలుసుకుంటారు అనేసి నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, నాకు సపోర్ట్ చేయడం కానీ, నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కానీ, అంటే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. వీడియోస్కి మాత్రం పక్కా లైక్ చేయండి అండ్ వీడియోస్ ఇంకా కొంతమందికి మీ వాళ్ళకి షేర్ చేసి చూడమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.